హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇదైతే వినాయక చవితి రోజు వ్లాగ్. ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ రోజే మా ఆయన బర్త్డే కూడా వచ్చిందనమాట. వినాయక చవితి రోజు చాలా అంటే చాలా పనులు ఉంటాయి ఇంట్లో. ముందే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన, అమ్మ వాళ్ళకి షాప్ ఉంటుంది. ఆయన కూడా నేనేమంత పనులు ఏం చేయలేదు, మొత్తం అమ్మనే వేసుకునే. కానీ పిల్లలు బాగా సతాయిస్తారు. నేను టెంపుల్కి కూడా వెళ్ళలేదు, అస్సలు చేత కాలేదు. ఆ రోజు ఫుల్ హెడేక్ వచ్చింది, లైట్గా ఫీవర్ ఉండే. అందుకే మా వారే పిల్లల్ని తీసుకొని గుడికి అయితే వెళ్ళిండు. వీళ్ళు సతాయిస్తారు కదా, నేను కొంచెం తీసుకొని వెళ్ళి ఆడిపించుకొని గుడికి వెళ్ళి దేవుని కూడా మొక్కేసి వస్తా అంటే ఇద్దరిని పంపించిన. వీళ్ళైతే వెళ్ళిర్రు. ఒకసారి ఏం చేస్తున్నావు ఐషో? ఈ గుడి వచ్చేసి కర్మన్ గట్లో హనుమాన్ టెంపుల్. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా బాగుంటుంది, గుడి పెద్ద ఉంటుంది, ఆడుకోవడానికి కూడా బాగుంటుందని ఆ గుడికి అయితే వెళ్ళినారంట మా వారు. చాలాసేపు ఆడుకున్నారంట, మంచిగా పులిహోర తిన్నారంట. మస్తు ఆడుకోరు పిల్లలు మాత్రం. వ్లాగ్ని అయితే చూస్తుండండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇవాళ. ఏమున్నాయి అక్కడ? మంచిగా చూడు ఐషో. ఐషో బాగుందా? ఐషో మంచిగా పులిహోర బాగుందా? యమ్మీ యమ్మీ, సూపర్ సూపర్ అనండి ఇద్దరు. నడు వెంచిగా. నడు ఊరుకో. పోవద్దు. తాబేలు, టాటాయిస్ ఉన్నాయా? టాటాయిస్. ఫైనలీ మా పని అయ్యేసరికి మా వాళ్ళైతే ఇంటికి వచ్చేసారు. అన్నీ దేవుడి దగ్గర రెడీ పెట్టేసినాం. అమ్మ కూడా 11 రకాల కర్రీస్ చేసింది దేవుడికి నైవేద్యం కోసం, అట్లనే స్వీట్ అవన్నీ చేసింది. నేను వినాయకుడి దగ్గర రెడీ పెట్టిన. ఇక్కడ దేవుడిది అడుగులు అయితే వేస్తున్నాం. నేనేమో జాజు అడుగులు వేస్తుంటే మమ్మీ సున్నంతో పెడుతుంది. మీరు కూడా ఇట్లా వేస్తారా? మీకు కూడా ఇలాంటి పద్ధతి ఉందా? ఒకసారి నాకైతే కమెంట్ చేయండి. ఇట్లా ఎందుకు వేస్తామంటే పూజ చేస్తుంటే వినాయకుడు మన ఇంట్లోకి వస్తాడని ఏమో అట్లా అంటారు. సో వినాయకుడి కోసం ఇవి అడుగులని అంటారు. ఇంకా కొందరు అయితే డోర్లకు కూడా పెడతారు, ఎందుకంటే వినాయకుడు చేతులు పెడతారు కదా, అది వినాయకుడి కోసం అన్నట్టు. మేమైతే డోర్లకైతే ఏం పెట్టలేదు. అట్లుంటుంది. మీకు కూడా ఇట్లా చేస్తారా? ఇలాంటి పద్ధతి ఉందా? ఒక్కసారి నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. వినాయకుడు పండుగ ముందు రోజు తద్దియే కదా, ఆ రోజు కొంచెం బాగానే ఉన్నా నేను, అందుకే చీర కట్టుకొని మంచిగా నోముకున్నా. ఈరోజు అయితే ఏందో ఏమో హెడేక్, నాకు చాలా విపరీతమైన హెడేక్ ఉండి చీర కూడా కట్టుకోలే. ఇంట్లో ఉన్న నార్మల్గా డ్రెస్ వేసుకున్నా, మగవాళ్ళే కదా పూజ చేసేది ఎట్లయినా అని. ఇవన్నమాట మా మమ్మీ వేసిన కర్రీస్, 11 రకాల కర్రీస్, అన్నము, ఇంకా తాడుకల పాయసం దేవుడికి నైవేద్యం చూపించడానికి. పాయసం నాకైతే చాలా అంటే చాలా ఫేవరెట్. చేసిన దాంట్లో సగం మా అమ్మ నాకే పెట్టించింది. మీకు కూడా ఎంతమందికి ఇష్టం? మేము ఇట్లా ఇంట్లోకి వినాయకుడిని తీసుకొస్తుంటే చూసిరు, అప్పుడు వీడియో లేదు, పిల్లలు ఇచ్చిరు నేను తీసుకొస్తా అని. వాళ్ళు ఒక గణేశుని అయితే తెచ్చుకోరు, చిన్నది, వాళ్ళ మామతో కొనిపించుకున్నారు. అస్సలు ఇంట్లో కొనిపించేదాక వాళ్ళ సంతోషం కోసం నేను కూడా సౌండ్ చేసుకుంటా వెనకాల వస్తున్నా. పిల్లల్ని పట్టుకొని పిల్లలు అయితే ఇట్లా గణేశుని ఇంట్లోకి అయితే తీసుకొని వస్తారు అనమాట. ఒక పాప తెచ్చినాక ఇంకో పాపకు ఉంటుందా, నేను తీసుకొస్తా జేజని వేసింది. సేమ్ అట్లనే మళ్ళీ మా చిన్నదాంతో కూడా గణేశుని ఇంట్లోకి అయితే తీసుకొని వచ్చినాం.
పెట్టుకో పోనాడు మెల్లగా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. మా ఆయన అయితే కథ అయితే చదువుతున్నాడు. పర్సనల్గా నాకైతే చిన్నప్పటి నుంచి గణేశుడు పండుగ అంటే చాలా ఇష్టం. ఎందుకో రీజన్ అయితే తెలియదు కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. గణేశుడు పూజ అంటే, గణేశుడు పండుగ అంటే చాలా ఇష్టం. నా ఇష్టం ప్రకారం మరి ఏందో కానీ అందరూ మా పిల్లలిద్దరూ మా ఆయన బర్త్డేలు మొత్తం గణేష చవితికే. గణేష పండుగ ముందొకరు, పండుగ అయిపోయినాక ఒకరు, అందరు అప్పుడే పుట్టిరు. బర్త్డేలు అన్నీ అప్పుడే ఉంటాయి మా పిల్లలవి. అయితే మీకు కూడా ఎంతమందికి గణేశుడి పండుగ అంటే ఇష్టం నాకు కామెంట్ చేయండి. ఎక్కడికి వెంచిక ఏం చేస్తున్నావు? గణేశుడి పూజ అయిపోగానే నైవేద్యం చూపించి మేమైతే ఒక 10 నిమిషాలు వచ్చి బయట నిల్చుంటాం. ఎందుకంటే దేవుడు వస్తాడు ఇంట్లోకి, ఆయన తింటాడు అని అదేదో ఉంటుంది, అట్లా సెంటిమెంట్ లాగా బయటకు వచ్చి నిల్చున్నాం. 4:30 అట్లా అయింది. అయిపోయాక మేము వెళ్ళి తినేసినాం. ఇంతే వ్లాగ్ అయితే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.